మేము వచ్చి 2 నెలలు కూడా కాలేదు. ఈ 6వ తారీఖు వస్తే 2 నెలలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తలేదని మా మీద ఎగురుతా ఉన్నారు. 9.5 సంవత్సరాలు. ఈరోజు ఇంకోటి హాస్యాస్పదం ఏంటంటే జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని కవిత గారు వెళ్ళి అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఇవ్వడం. బీసీల మీద ఇంత ప్రేమ ఎందుకు ఒకటేసారి తనకొచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పూలే విగ్రహం అప్పుడు ఎందుకు పెట్టలేదు 9.5 సంవత్సరాలు? ఈరోజు కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే పద్ధతిలో కార్యక్రమం చేయాలని మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికైనా కూడా మీ బీసీని పెట్టండి. మీ పార్టీ కేటీఆర్ని తీసేసి ఒక బీసీని పెట్టండి. అట్లాంటి కార్యక్రమాలు అయితే మీరు చేయరు. కానీ ఈరోజు రాజకీయానికి ఏదైతే అనువుగా ఉంటుందో దాన్ని తీసుకొని అంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదని పద్ధతి మాట్లాడడం అది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఎక్కువగా ఈరోజు రిజర్వేషన్స్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అండి. ఈరోజు రిజర్వేషన్స్ లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఉండేవాళ్ళు కాదండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద మీరు బీసీల మీద ప్రేమ లేదని మాట్లాడడం అనేది సరైనది కాదు అని చెప్పి తెలియదు. లేదు, ఎక్కడ చెట్టు కొట్టే కార్యక్రమం అక్కడ లేదండి. అస్సలు లేదు. ఒక్క చెట్టు కూడా కొట్టరు. మీరు ఇప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. వాళ్ళు తర్వాత పెట్టిన తర్వాత కూడా మీరు వెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తను కూడా మాట్లాడతారు. వేయాల్సిన అవసరం మాకు కనపడలేదండి. ఎందుకు అని అంటే గతంలో తమిళనాడులో ఆల్రెడీ రన్ అవుతుంది. అటువంటి యూనిటీ ఇక్కడ వస్తున్నప్పుడు మనం దాని మీద కమిటీ తోటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫార్మాలిటీస్ అన్నీ కూడా పద్ధతి ప్రకారమే వెళ్తాయి. ఏదైనా కూడా వాళ్ళు సర్వేలు చేసినాక ఒపీనియన్స్ తీసుకున్నాక అన్ని చేసినాకనే ఫైనల్ స్టేజ్కి వస్తుంది. ఫైనల్ స్టేజ్కి వచ్చిందంటే అన్నీ ఓకే ఉంటేనే వస్తుంది. దాంతోపాటుగా కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు వాళ్ళు కూడా దాన్ని అన్నిటిని కూడా పక్కన పెట్టేసి స్టే ఎక్కడ చేయడం జరిగింది. ఇంకా ఎక్కడ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే మాకు కనపడలేదు. 100% ఇది మన తెలంగాణకు ఒక ప్రైడ్గా భావించాము. ఎందుకంటే నేవీ ఆపరేషన్స్ ఇక్కడ నుంచి జరుగుతున్నాయంటే ఇండైరెక్ట్గా ఒక యుద్ధంలో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొనే అవకాశం మాకు వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. There's only a real station which requires the frequency levels are much, it should be much closer to the shore. See, this is based on the